మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయానికి ఆకర్షించబడతాడు. ఆమేన్. ఇది ఈ ప్రత్యేకమైన సమయం ఏంటి? ఈ సమయంలో మనం ఉపవాసం ఉండుట ద్వారా మనల్ని మనం ఏం చేసుకున్న దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో వస్తున్నాం. ప్రభా, నాకు తృప్తి లేదు ప్రభా, నీతో ఉన్నటువంటి సంబంధంలో నాకు నీతో ఉన్నటువంటి అన్యోన్యత లేదు ప్రభా, కావలసిన అన్యోన్యత లేదు. నాకు ఆశ ఉంది ప్రభా, కానీ నాకు నువ్వు ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. నాకు ఆ సంతృప్తి లేదు ప్రభా. నేను నీతో నడుస్తున్నట్టు కానీ నిన్ను అనుభవిస్తున్నట్టు సంతృప్తి, ఏదో మతపరంగా ఆచార ప్రకారంగా వెళ్తున్నాను, సంఘానికి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, కానీ నిజమైనటువంటి సంతృప్తి, సమాధానము, సంతోషం ఏదైతే నేను వాక్యంలో చదువుతానో, ఏదైతే వాక్యంలో చూసి అనేకులు అనుభవిస్తున్నారో, ఈ రోజుల్లో కూడా అనేకులు అనుభవిస్తున్నారు, ఆ అనుభవం నాకు లేదు ప్రభా, దయచేసి ప్రభా నాకు అనుగ్రహించిన ఆయన అని నన్ను నేను తగ్గించుకుంటూ మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతో వచ్చినట్లయితే దేవుడు ఎప్పుడూ తృణీకరించాడు. హల్లెలూయా.